ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని నరసింహకుమార్ తెలిపారు. రాయచోట్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించి వాల్ పోస్టర్లను విడుదల చేస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించడంతో పాటు డీఏ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా వారు ఇచ్చినటువంటి హామీలను నడుచుకోవడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే పీఆర్సీ కమిషన్, దయచేసి పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. డిఏ పీఆర్సీ సరెండర్ లీవ్ తదితర బకాయిలు పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. పీఆర్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత చాలా కాలం పడుతుంది కాబట్టి మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటిస్తారు. మరి తెలంగాణ ప్రభుత్వం 5% ఐఆర్ ఇప్పటికే ఇస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో దీన్ని గమనించలేదనే బాధను మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించండి అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు గత ప్రభుత్వం తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్